మాట్లాడి సార్ ఆడిపోదు ఆడ ఎండ వచ్చేస్తా తీసుకుంటా రాదు ఉంటుంది ప్రయాసం ఒకటి తీసుకునేస్తాను తీసుకునేస్తాం మాట వచ్చేది సార్ వచ్చేది నడుచుకుంటూ వచ్చేది వెనకాల కూడా వచ్చేసి బస్సు అదే చూడు ఒక చూడు ఓకే సార్ ఇప్పుడు తిరుపతి ఎప్పుడు ఈరోజు నా జీవితం ధన్యమైంది. ఎందుకంటే భగవంతునికి నేను 35 సంవత్సరాల సంధి కూడా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నా. స్కూల్స్ పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, యూనివర్సిటీలు పెట్టినా, లక్షల మంది వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, 1000 మంది టాప్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, ఫార్మసిస్టులను తయారు చేసిన, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే నాడు సెప్టెంబర్ 9 నాడు మొక్కిపోయినా. తిరుపతిలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలనుకున్నా. ఈరోజు భగవంతుడు నా బర్త్డే నాడే నాకు బర్త్డే కానుక మాదిరిగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి నేను కిందికి పోగానే మంచి ల్యాండు బిల్డింగ్లతో సహా పాత శ్రీ కాలేజీ నాకు ఇప్పించేసిన భగవంతుడు. ఈరోజు దాన్ని మొత్తం రెనోవేషన్ చేసి మార్చి ఎయిర్పోర్ట్ ముందర రేణిగుంట దగ్గర ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి శాంక్షన్ అయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఆ లెటర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. అందుకే ఆ దేవుని దగ్గర పెట్టిన ఆ లెటర్ పర్మిషన్ వచ్చిన లెటర్ యూనివర్సిటీ. అందుకే నేను ఫస్ట్ టైం ఒక తెలంగాణ బిడ్డ ఒక ఆంధ్రలో తిరుపతి దేవస్థానం దగ్గర నాకు యూనివర్సిటీ పెట్టడం ఒక గర్వకారణం. ఇక్కడ అందరికీ రాయలసీమ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా మంచి ఇంజనీర్లను తయారు చేసి ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ తయారు చేస్తాను కూడా భగవంతునికి మాట ఇచ్చిన. అట్లనే స్టూడెంట్స్ని కూడా అదే మాదిరిగా తయారు చేస్తా. ఈరోజు కూడా నా దగ్గర తెలంగాణలో 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్సు, మంచి డాక్టర్సు, ఇవన్నీ కూడా 10,000 మంది టీచర్స్తో సహా 3 యూనివర్సిటీలు నడుస్తున్నాయి. భగవంతుడు నాకు మీద దయ ఉంచి నా కోరిక ఇచ్చేసి నాకు మంచి యూనివర్సిటీ ఇచ్చినందుకు ఆ దైవానికి దండం పెట్టుకుందామని వచ్చింది.